Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ స్టైల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చెప్పాలంటే వీడియో అయితే వేరే లెవెల్ గైస్, నెక్స్ట్ లెవెల్లో వచ్చేసింది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ లేదా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్, సో ఎనీథింగ్ గైస్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని, ఈ లిరిక్సే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అనే పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో వీడియో మటుకు నెక్స్ట్ లెవెల్లో అనేది క్రియేట్ చేసి, ఇలా క్రియేట్ చేసి మీ గర్ల్ ఫ్రెండ్ విసేజ్ చేస్తే ఇంకా ఫిదా అవ్వాల్సిందే. సో అలా ఉంటుంది స్టేటస్ అయితే. సో ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 seconds సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామే, సామే నా సామే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి, వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. సో టెలిగ్రామ్ ఛానల్ లింకు అండ్ ఇన్స్టాగ్రామ్ లింకు రెండు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కొత్తగా వచ్చిన కైన్మాస్టర్ కూడా అప్డేట్ అయితే చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతేనే డౌన్లోడ్ అవుతుంది, లేకపోతే అవ్వదు గైస్. జాయిన్ అయ్యేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా మన కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మటుకు మర్చిపోద్దు. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్, ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. సో ఇది చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఈ యొక్క కైన్మాస్టర్ కొత్తగా వచ్చిన న్యూ అప్డేట్, న్యూ ఫీచర్స్ చాలా అమేజింగ్ ఉంది. సో దానికి సంబంధించిన లింక్ మనం ఫ్రీగానే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి చూడండి, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మనకు 7 రేసెస్ వస్తాయి. ఈ 7 రేసెస్ అయితే మనకు పని లేదు ఆల్మోస్ట్, ఎందుకంటే మీరు అవన్నీ లేయర్స్ యాడ్ చేయాలంటే చాలా కష్టపడి అయితే నేను యాడ్ చేశాను. మీరు ఆ కష్టం పడకూడదనే సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో వీడియో ఎడిటింగ్ అనేది నేర్పిస్తాను గైస్. సో అది కూడా చూపిస్తాను. సో ఈ 7 రేసెస్ వస్తాయి. ఈ 7 రేసెస్తో మనకు పని లేదు. కిందికి స్వైప్ చేయండి. కిందికి స్వైప్ చేస్తే ఇక్కడ మనకు చూడండి ఏదైతే ఇన్పుట్ టు ప్రాజెక్ట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో వన్స్ మనం దీని మీద క్లిక్ చేస్తానే గైస్, ఇక్కడ మీ మొబైల్లో కొన్ని ఫోల్డర్స్ అనేది ఓపెన్ అవుతాయి. మీరేం చేస్తారు, ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ అనేది ఇస్తాను ఆల్మోస్ట్. ఓకే, సో ఈ యొక్క ఫోల్డర్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను టిక్ ఇచ్చాను కదా, ఈశ్వర్ టెక్ వాట్సాప్ స్టేటస్ అని నెంబర్స్ ఇచ్చింటే దానిని క్లిక్ చేసుకొని ఆ యొక్కటి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని, ఆ లింక్ని ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్ క్రియేట్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వీడియోకి సంబంధించిన 3 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే మీకు క్లిక్ అయ్యారు లేదా డౌన్లోడ్ లింక్, ఆల్ మెటీరియల్స్ లింక్ అని రెడ్ కలర్లో ఇచ్చింటే దానిని క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకొని ఈ ఫోల్డర్ను ఇక్కడ యాడ్ పెట్టుకోండి. మీరేం చేస్తారు, సేమ్ నేను ఇచ్చిన ప్రాసెస్ లేక వచ్చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్స్ వస్తాయి. ఓకే, సో డౌన్లోడ్ ఆప్షన్స్ లేక వస్తేనే మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఓకే, సో నేను ఇచ్చిన స్టేటస్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తానే విత్ ఇన్ సెకండ్స్లో మనకి యాడింగ్ అయిపోతుంది. ఓకే, సో యాడ్ అయిపోతుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు, మనకు ఆల్మోస్ట్ ఇలా ప్లే చేస్తే చూడండి అక్కడ స్టార్టింగ్ ఆమె ఫోటో, నేను ఎవరి ఫొటోస్ అయితే యాడ్ చేశానో వాళ్ళ ఫొటోస్, ఫ్లవర్ ఎఫెక్ట్ అండ్ లిరిక్స్, ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, నేమ్స్ అన్నీ కూడా టోటల్లీ అవే యాడ్ అయిపోతాయి. సో చూడొచ్చు మీరు ఎన్ని లేయర్స్ అయితే అప్లై చేశానో. సో ఇవన్నీ లేయర్స్ మీరు అప్లై చేయాలంటే చాలా టైం పడుతుంది గైస్. విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఎడిటింగ్ కంప్లీట్ చేయాలని ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా నేను ఇచ్చాను. ఓకే, సో ఇవన్నీ మీరు యాడ్ చేయాలంటే చాలా కష్టపడాలి. అందుకు మీకు ఎటువంటి కష్టం లేకుండా విత్ ఇన్ సెకండ్స్లో ఎడిటింగ్ నేర్పిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు,
ఫస్ట్ నేను లిరిక్స్ కున్న సాంగ్ అనేది నేను మ్యూట్ అయితే చేసేస్తున్నాను, ఎందుకంటే నేను సాంగ్ ప్లే చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేయండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఇమేజ్ ఉంది కదా, మీ ఇమేజ్ మీద టచ్ చేయండి. టచ్ చేసి గైస్ మీరు ఎవరి ఫొటోస్ అయితే ఈ యొక్క వీడియోని క్రియేట్ చేయాలనుకుంటారో ఫస్ట్ వాళ్ళ ఫొటోస్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఒక ఫోటోని సెలెక్ట్ చేసేసి సో ఇక్కడ మనకు కత్తెర సింబల్ పైన మీడియా అని ఆప్షన్ వస్తుంది. చాలా మందికి బ్రో నాకు రావట్లేదు మీడియా ఆప్షన్ అని చెప్పారు. సో చెప్పాను కదా గైస్, మీ దగ్గర ఓల్డ్ వర్షన్ ఉంటుంది, అది అప్గ్రేడ్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. సో ఆ యొక్క ఏదైతే మీడియా ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత గైస్ మీ ఫొటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి గైస్. చెప్తున్నాను, మీ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూడండి, మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేయాలి విత్ ఇన్ సెకండ్స్లో మనకు ఎరేజ్ చేస్తుంది అండ్ ఫుల్ హెచ్డీలో వస్తాయి గైస్ ఫొటోస్ కూడా. ఓకే, సో ఇక్కడ నుంచి నేను సపోజ్కి ఒక ఫోటోని సెలెక్ట్ చేశాను, ఈమె ఫోటోను. ఓకే, సో ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ ఈమె ఫోటో వచ్చేసి మనకు ఒక పిఎన్జీ లాగానే ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, రైట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఆమె ఫోటోనే ఉంది కదా, సేమ్ మీరు ఏం చేస్తారు, అదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఓకే, సో దాని మీద క్లిక్ చేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వచ్చేయండి. సేమ్ అక్కడ నుంచి మీరు ఏ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నారో అదే ఫోటోని అక్కడ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అదే ఫోటోని ఇక్కడ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసి రైట్ క్లిక్. ఓకే, సో చూడొచ్చు మనకు ఎంత అవసరంగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు లవ్లీ, ఇక్కడ వైష్ణవి నేను నేమ్ ఇచ్చాను కదా, మీరైతే మీ నేమ్స్ని మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో అది కూడా చూపిస్తాను, ఏం లేదు సింపుల్గా మనకి ఇక్కడ కొన్ని ఇలా కిందికి స్వైప్ చేయండి. సో కిందికి స్వైప్ చేస్తే నేను ఏదైతే టెక్స్ట్ ఇచ్చానో ఆ టెక్స్ట్ ఇక్కడ లవ్లీ వైష్ణవి అని ఇచ్చాను కదా, సో ఇక్కడ మీరు తీసుకొని ఇక్కడ మనకు ఒక ఏఏని ఫాంట్ ఉంది కదా, ఆ ఏఏ ఫాంట్లోకి వచ్చేసి పైన మనకు కీబోర్డ్ సింబల్ ఉంది, కీబోర్డ్ సింబల్లోకి వచ్చేసి మీరు లవ్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, సో ఈమె పేరు ఏం పేరు మనకు ఆల్మోస్ట్ అయితే తెలియదు. సో ఇక్కడ నేను వచ్చేసి నా నేమ్నే నేను ఎంటర్ చేస్తానులేండి. ఓకే, సో ఇంకా మనకు దీప్తి పిల్లనో ఏదో మనకు తెలియదు ఐడియా. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఇక్కడ నేను లవ్లీ ఈశ్వర్ అని ఇచ్చాను. ఓకే, సో లవ్లీ ఈశ్వర్ అని ఇచ్చిన తర్వాత మీరు ఈ విధంగా మీ నేమ్స్ని మీరు ఎడిట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఇంటూ పెట్టుకుంటే చూడొచ్చు మనకు ఆల్మోస్ట్ మన నేమ్స్ అయితే వచ్చేసాయి విత్ ఇన్ సెకండ్స్లో. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు, లిరిక్స్, యానిమేషన్లు, ఫోటోస్ అన్నీ అవే సెట్ అయిపోయింటాయి. ఓకే, సో ఇంకేంటి ఫైనల్లీ మీరు ప్లే చేసుకోండి. ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటి, జస్ట్ మీ ఫొటోస్ అండ్ నేమ్స్ మాత్రమే చేంజ్ చేసుకోండి. ఇంకా లిరిక్స్ అవన్నీ మీకేం అవసరం లేదు, ఆ విత్ ఇన్ సెకండ్స్లో వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో డైరెక్ట్గా ఇంకా ఈ వీడియోని మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలంటే పైననే సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే విత్ ఇన్ సెకండ్స్లో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్స్ని మీరే ముందు చూడొచ్చు. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.